రైతుల పక్షాన పోరాడే హక్కు వైసీపీకి లేదని కాలువ శ్రీనివాసులు ధ్వజమెత్తారు. 2019లో రైతులకు ఇచ్చిన హామీలు తుంగలో తొక్కి ఇప్పుడు రైతుల పక్షాన ముసలి కన్నీరు కారుస్తున్నాడని మండిపడ్డారు. ప్రజలను నట్టేట ముంచిన వారు రైతులను తుంగలో తొక్కిన పార్టీ నేతలు మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. సభ సాక్షిగా పవిత్రమైన అసెంబ్లీ వేదికగా ప్రకటించిన జగన్మోహన్ రెడ్డి నిస్సిగ్గుగా ఆ మొత్తాన్ని ఎగరగొట్టాడు. 2378 కోట్లు. దాంట్లో 931 కోట్ల రూపాయలు ఒక్క అనంతపురం జిల్లాకే రావాల్సి ఉండింది. ఏ ఎమ్మెల్యే కానీ, ఈ జిల్లా నుంచి 12 మంది వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు, అట్లాగే 2 వైసీపీ ఎంపీలు ఉండేవాళ్ళు. వీళ్ళల్లో ఏ ఒక్కరు కూడా మా జిల్లా రైతాంగానికి 6,90,000 మంది రైతులకు ఈ డబ్బులు ఇవ్వాలా, 1-2 సార్లు వెరిఫై చేసి ఇవన్నీ కూడా నిర్ణయించాం, వీళ్ళకు సహాయం ఇవ్వాలని కనీసం నోరు తెరిచి అడిగిన పాపాన పోలేదు. మరి వీళ్ళకి ఈరోజు ఏమి హక్కు ఉందని నేను అడుగుతా ఉన్నా. వచ్చిన తొలి ఏడాదే రైతాంగాన్ని దారుణంగా మోసం చేసిన వ్యక్తులు వైసీపీ నాయకులు, అవునా కాదా అని సమాధానం చెప్పమని నేను అడుగుతా ఉన్నా. వెంకట్రామరెడ్డి సమాధానం చెప్పు, నువ్వన్నా చెప్పు.